హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆత్మస్వరూప బంధుగణ కృష్ణం వందే జగద్గురుం. మీకు ఇంతకు ముందు చెప్పాను, జగద్గురువు ఒక్కరే ఉంటారు అనేది ఇక్కడ ఒక వ్యక్తిగా కాదు. అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయకు కారణమైనటువంటి ఆ రహస్య తత్వాన్ని ఉపదేశించే వారిని జగద్గురువు ఈశ్వర అంటాం. అదేవిధంగా జగతి పద్యమాన సర్వే మమ గురవ అంటారు. అంటే జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి సంబంధము, ప్రతి అనుభవం, వీటన్నింటి నుండి మనకి జ్ఞానం లభిస్తున్నది, ఉపదేశం ఉన్నది. దీన్నే జగత్తే మనకు గురువు, జగద్గురువు అని కూడా అర్థం ఉన్నది. మీ అందరికీ తెలుసు, దత్తాత్రేయ ఏవత్తు ఈ ప్రకృతి అంతా కూడా ఆయనకి గురువుగా స్వీకరించారు. కాబట్టి జగద్గురు అనేది అనేక రకాల వ్యాఖ్యానాలు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు చాలామంది. అంటే వాళ్ళ దృష్టిలో ఎంత పెద్ద విగ్రహాలు పెడితే అంత పెద్ద జగద్గురు అనుకుంటారు వాళ్ళు. అందువల్ల మనము కొంచెం సావధానంగా ఉండాలి. మంచిది. భగవద్గీతలో 3వ అధ్యాయము కర్మయోగం. కర్మయోగం యొక్క గొప్పతనం చూసాము. 1 నుండి 7 శ్లోకాల వరకు. దాని యొక్క స్వరూపము అంటే కర్మయోగం అంటే ఏమిటి అనే విషయంలో 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు మనము చూసాము. అయితే ఇప్పుడు జ్ఞానులు జీవన్ముక్తులు వారి యొక్క జ్ఞానులు జీవన్ముక్తులు వారి యొక్క విధానం ఎట్లు ఉంటుంది ఈ కర్మయోగముతో అంటే సమాజంలో వారు ఏ విధంగా వారికి విధి కర్తవ్యాలు ఉంటాయి జ్ఞానులకి జీవన్ముక్తులకి అని చెప్తూ, జ్ఞానంలో నువ్వు జ్ఞాననిష్టలో ఉన్నప్పటికీ నీ కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి. నీకోసం కాకపోయినప్పటికీ సమాజము ఈ యొక్క ధర్మమునకు సమతుల్యతను కాపాడేందుకు నీ స్వార్థంగా నీ కోసం కాదు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అయినప్పటికీ మనం ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి చెప్తూ, నన్నే ఉదాహరణగా చూడు అంటే జనక, అశ్వపతి, జైవలి, అజాశత్రు ఇలా ఎంతో మందిని చూశాము. నేను సాక్షాత్తు నేను సాధించినదంటూ ఏ పురుషార్థము మిగిలి లేదు. అంటే ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్ష ఈ పురుషార్థములన్నింటినీ కూడా నాలో భాగమై ఉన్నాయి. అందువలనే మనము చూసాం, భగవాన్ అంటే భగ అంటే 6 రకములైనటువంటి ఐశ్వర్యములు ఉండాలి. కొద్ది గొప్ప కాదండి, సమగ్రంగా సంపూర్ణమైనటువంటి 6 రకములైనటువంటి ఐశ్వర్యములు కలిగి ఉన్న వారిని భగవాన్ అంటారు. మరి అలాంటి భగవాన్ శ్రీకృష్ణ
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోచ్చైవ సన్నాం భగ ఇతీరిన. నేను చూసాం ఇది. సో సాక్షాత్ భగవాన్ అయినప్పటికీ ఆయన తన యొక్క కర్తవ్యములను చేస్తూ వచ్చారు. ఎందుకు చేశారంటే ఈ లోక సంగ్రహం కోసం, అంటే సమాజంలో ఒక మార్గదర్శనం, ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉండాలి కాబట్టి. మరి ఆయన ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? యది అహం నవర్తేయం అంటే ఒకవేళ నేను చేయకుండా ఉంటే, ఎలా చేయకుండా? కర్మని అతంద్రిత. మీకు ఒక విషయం తెలుసు, మన సొంత విషయములు మన సొంత పనులు కాకుండా మీరు ఒక సేవ అని పిలిచారనుకోండి, మీరు ఏదో కొద్దో గొప్ప శ్రద్ధతో చేస్తారు. పూర్తి శ్రద్ధతో మనము చేయం. ఎందుకు? అది మన సొంత కార్యం కాదు కాబట్టి, మనకు దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం కూడా లేదు కాబట్టి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మనం దాని నుండి ప్రయోజనం పొందకుండా సమాజం కోసం చేసేటప్పుడు అతంద్రిత అంటే రెస్ట్లెస్గా, అంటే అత్యంత శ్రద్ధ నిష్ఠతో చెయ్యాలి అంటున్నారు ఆయన. ఎందుకంటే మనం పాటించే ఈ అంటే ఈ మార్గం, మన మార్గాన్ని మిగతా వాళ్ళంతా అనుసరిస్తారు. సో మిగతా వారంతా అనుసరించాలంటే పెద్ద దిక్కుగా ఉన్న మనమే ఒక తప్పుడు మార్గాన్ని మనం ప్రారంభిస్తే సమాజము విరుద్ధ మార్గంలో ప్రయాణిస్తున్నది. ఇప్పుడు చూడండి, మనం ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, రెడ్ లైట్ వెలుగుతుంటుంది. మన వాళ్ళు కాస్త అక్కడ ఎవరైనా రాకుంటే రెడ్ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంటారు. ధర్మంగా ఒకరు ఉంటారు, వాళ్ళు కదలరు, ఎందుకంటే గ్రీన్ లైట్ కావాలి, పచ్చ లైట్ రావాలని. మిగతా వాళ్ళంతా వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు, వెళ్ళు 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 అని. అంటే సమాజం అనేది, ఈ ధర్మ అనుష్ఠానం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ మనం నిష్ఠతోనే దీన్ని చేయాల్సి ఉంది. లేకపోతే ఏమవుతుంది? మిగతా ఈ బిజినెస్ వాళ్ళని, రాజకీయ నాయకుల్ని, క్రీడాకారులని, సినిమా వాళ్ళని, అంటే వీళ్ళందరిలో కూడా గొప్ప వ్యక్తులు ఉంటారండి. మళ్ళీ వాళ్ళు కాకుండా ఎవరైతే తప్పుడు పనులు చేసి పాపులర్ అవుతుంటారో వాళ్ళని ఫాలో అవుతారు. మేము కూడా చేస్తే ఏమైంది, వాళ్ళు చేశారు కదా, మేము చేస్తే ఏమవుతుందని మన యొక్క పిల్లలు వాళ్ళను అనుకరించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనమే వాళ్ళకి మార్గదర్శనంగా ఉండాలి అని నిన్నటి వరకు మనం ఇది చూసాం కదా. మనకి ఇసుక లింగం రామేశ్వరం ఉదాహరణ చెప్పాను. గతానుగతికో లోకాః న లోకా పరమార్థికాః సేతే సైకిత లింగేన నష్టం మే తామ్ర భాజనం అన్నా. అంటే ఈ లోకములు ఎవరు బుద్ధితో ఆలోచించడం లేదు, కేవలము అనుకరణ, ఏ విధంగా అంధ అనుకరణ మాత్రమే జరుగుతున్నది. అందువలన మనం సావధాన చిత్తులై మన కర్తవ్య కర్మలను కర్మయోగంగా చేస్తే మన ఆత్మ అంతఃకరణ శుద్ధి జరిగి తద్వారా తత్వం తెలుసుకొని మోక్షం పొందుతాము. లేకుంటే మానవ జన్మని దుర్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాము. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది తెలుసండి? ఎప్పుడైతే శరీరం మీ నుండి ఇక పూర్తిగా జారిపోతుందో ఆ క్షణాలు మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఎటువంటి శరీరం పొందుతారు
ఆ జ్ఞానము శరీరం విడిచిపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ అప్పటికే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే సందం అనమాట అది. అందువలన ఇప్పుడు నుండి మనము దాన్ని అభ్యాసం చేసుకుని తపస్సు ద్వారా మనం వెయిట్ చేయాలి. ఏ యమరాజ్ ఎప్పుడు వస్తావు అని మనం అడుగుతుండాలి ఆయనకి. కాబట్టి ఈ విధమైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం అనే నిత్య చింతనతో ఉంటూ మన పనులు చేసుకుంటూ ఉండాలి. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అడిగారు, ఊయమై అంటే నేను ఎవరు అంటే మరి ఏమని సమాధానం వస్తుంది, ఏమని తెలుస్తుంది అంటే ఆయన ఒక మాట అన్నారు. ఉపనిషత్తుల్లో ఉన్నది, ఆయన చెప్పినవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. నేను ఎవరు అంటే నీవు ఇంతవరకు తెలుసుకున్నది, చూసినది, విన్నది ఇదంతా నేను కాదని అర్థమే కదా. అందుకే కదా నేను ఎవరైనా ప్రశ్న వేసుకుంటున్నావు. అంటే ఇప్పటి వరకు విన్నది, ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను పొగిడారో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్నీ తండ్రి, కొడుకు, కూతురు, తల్లి, అక్క, వదిన, బావ, అత్త అంటే ఇవన్నీ మీరు కాదనే కదా నేను ఎవరని ప్రశ్న వేసుకుంటున్నావు. అంటే ఇవన్నీ నీవు కాదు. మరి నేనెవరు? ఇవన్నీ నీ నుండి జారిపోతే ఏది నువ్వై ఉన్నావు అది ఒక్కటే మిగులుతుంది. కాబట్టి నేను ఎవరు అనే రెండోది కూడా లేదు. కాబట్టి నేను ఎవరు అని ప్రశ్నించేవారు ఆ నిశ్శబ్దములోనే కలిసిపోతారు, లయమైపోతారు. అప్పుడు కేవలము చైతన్య శుద్ధమైన కేవలమైన ఎరుకగా మిగిలిపోతుంది. అక్కడ నేనెవరు అడిగేవాడు, చెప్పేవాడు ఎవరూ లేరు. అక్కడ ఆ కేవల శుద్ధ చైతన్య ఎరుకయే ఆత్మస్వరూపము, అది నీవై ఉన్నావు. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి మనం. అందువలన తర్వాత ఏమంటున్నారంటే, నేను సాక్షాత్ అన్ని సాధించున్నప్పటికీ నేను నా కర్తవ్య కర్మలు చేస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుండి ఇప్పుడు నీకు రథసారథిగా కూడా. రథసారథి అంటే ఏంటి? సాక్షాత్ భగవాన్. ఆ గుర్రములని కడగాలి, వాటికి దానా పెట్టాలి, వాటికి రథములకు పూడ్చాలి, సిద్ధం చెయ్యాలి. ఆ డ్యూటీలన్నీ ఎవరివి? శ్రీకృష్ణ పరమాత్మవి. ఆయన ఎప్పుడు కూడా చిన్న పని పెద్ద పని అంటూ ఉండవు. మరి ఎలా ఉంటుంది? ఆ పని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది అది గొప్ప పనే చిన్న పని అని. కాబట్టి ఉత్సీదేయురిమే లోకాః, ఉత్సీదేయురిమే లోకాః, ఉత్సీదేయురిమే లోకాః. న కుర్యాం కర్మ చేదహం, న కుర్యాం కర్మ చేదహం, న కుర్యాం కర్మ చేదహం. శంకరస్య చ కర్తా స్యాం, శంకరస్య చ కర్తా స్యాం, శంకరస్య చ కర్తా స్యాం. ఉపహన్యామిమాః ప్రజాః, ఉపహన్యామిమాః ప్రజాః, ఉపహన్యామిమాః ప్రజాః. ఉత్సీదేయురిమే లోకాః, న కుర్యాం కర్మ చేదహం. ఉత్సీదేయురిమే లోకాః, న కుర్యాం కర్మ చేదహం. ఉత్సీదేయురిమే లోకాః, న కుర్యాం కర్మ చేదహం.
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః. సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః. సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః. ఉత్తమం. అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే మనకి కర్తవ్యాన్ని మనం విడిచిపెట్టేస్తామో, ప్రజలందరికీ ఒక రకమైనటువంటి ఒక రోల్ మోడల్ అంటే ఒక మార్గదర్శకులుగా ఎప్పుడైతే మనము వారికి అందించమో, వారు ఏం చేస్తారంటే వారికి ఆ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కర్తవ్య కర్మలు విడిచిపెట్టేస్తారు. ఎందుకు? ఇక్కడ జన్మతః చేసే పనులు ఉంటాయి, నీ గుణం బట్టి చేసే పనులు ఉంటాయి. ఈ రెండింటిని కాదని డబ్బు, పేరు, ప్రతిష్టల పైన మనం ఆధారపడి చేసామనుకోండి, గందరగోళం సమాజంలో మొదలవుతుంది. ఎలా? ఈ సమాజం నడవాలంటే 4 రకములైనటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేర్లు వేరువేరు ఉన్నప్పటికీ డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఈ డివిజన్ ఆఫ్ లేబర్ లేకుంటే, అంటే ఈ యొక్క పనిని విభజించడం అనేది లేకుంటే గందరగోళం అయిపోతుంది కదా. ఏ ఆఫీసు నడవదు, ఇల్లు కూడా నడవదు. ఎందుకంటే ఇల్లు నడవాలంటే ఇల్లు అంతటినీ చక్కబెట్టేవారు ఉండాలి, దానికి కావలసిన ఆర్థికమైనటువంటి పరమైనటువంటి లావాదేవీలు ఉంటాయి. ఇల్లు శుభ్రపరిచే, వంట చేసే, క్లీనింగ్ చేసే ఆ వర్క్ ఉంటుంది. వాటి కావలసిన సామాను తెచ్చే పని ఉంటుంది. ఆదాయం చేకూర్చే వాళ్ళు ఉండాలి, అందులో చదువుకునే వాళ్ళు ఉంటారు, వేరే ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఉంటారు. ఇన్ని రకాలు ఉంటారు. కాబట్టి ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అంటూ ఏమీ ఉండదు ఇంటిలో. కానీ మనము తక్కువ ఎక్కువగా చూస్తాం ఇంటిలో కూడా. అంటే వారు సంపాదించే ఆదాయం డబ్బులు బట్టి, వారికి వచ్చే పేరు ప్రతిష్టలు బట్టి మనము తక్కువ ఎక్కువ చూస్తున్నాము. ఇది చాలా తప్పుడు దృష్టి అంటారు దీన్ని. అందువలన ఇప్పుడు ఏమవుతుంది, ఒకప్పుడు సమాజంలో నీ గుణము అంటే సత్వగుణముతో నీవు ఉంటే, నీవు జన్మతః శాస్త్రములు, వేదములు చదువుకున్నవారు కాబట్టి మిమ్మల్ని బ్రాహ్మణ వర్ణము అనేవారు. సో బ్రాహ్మణ వర్ణం ఏంటంటే వేదములు, శాస్త్రములు రక్షించడము, అధ్యయనం చేయడము, ఉపదేశించడం, టీచింగ్ చేయడం, బోధించడం. అది వారి డ్యూటీ, ముఖ్యమైన డ్యూటీ, కర్తవ్యం. మిగతా వారేంటి? సత్వరజో సమ్మేళనంగా మిశ్రమంగా ఉన్నవారు పోలీస్ డిపార్ట్మెంట్ లాగా, ఒక సైన్యాధిపతులుగా, ఒక పరిపాలకులుగా ఉంటారు. సో వారు చేయాల్సిన కర్తవ్యం వారు చేయాలి. తరువాత ఈ సమాజానికి, ఇంటికి, ప్రతి ఇంటికి ఆదాయ వనరులు కావాలి కదా. అవి సమకూర్చే వర్ణాన్ని వైశ్య వర్ణం అనేవారు. ఇక 4వది అంటే సొంతంగా కాకుండా ఈ పై ముగ్గురికి కూడా సేవ అంటే సపోర్టు, సేవ చేసి, హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సహాయాన్ని అందిస్తూ వారి జీవనాన్ని గడిపితే వారిని శూద్రవర్ణము అన్నారు. ఈ 4 కంపల్సరీ. ఏ సమాజమైనా, ఏ ఆఫీస్ అయినా, ఏ బిజినెస్ తీసుకోండి. ఒకరు హౌస్ కీపింగ్ చేస్తాడు, ఒకరేమో మార్కెటింగ్ చేస్తారు, ఒకరు మేనేజర్గా ఉంటారు, ఒకరు ప్రోగ్రామ్ చేస్తారు, అనేక రకాలు విభజిస్తారు. అలా లేకపోతే ఈ వ్యవస్థ అనేది స్తంభించిపోతున్నది. అది ఇప్పుడేమైంది, మన దురదృష్టం వశాత్తు ఇప్పుడు మనకి జన్మతః అంటే మన వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కర్మలు విడిచిపెట్టేస్తున్నాము. మన కెపాసిటీ అంటే మనకి ఎటువంటి గుణము ఉన్నదో వాటి ఆధారంగా చేసే కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తున్నాము.
ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తున్నది, డబ్బులు వస్తున్నాయి, పేరు ప్రతిష్టల కోసము మీరు మీ కర్తవ్యాన్ని విడిచిపెట్టి పక్క వాటిలో మనము దూరుతున్నాము, ప్రవేశిస్తున్నాము. దీనినే సంకరము అంటారు. సంకరము అంటారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బ్రాహ్మణ వర్ణంగా ఉన్నవారు ఇప్పుడు పాలకులుగా వస్తున్నారు కొంతమంది. ఇంకా చూడాలంటే వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇంకా చూడాలంటే సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ సేవకులుగా కూడా ఉంటున్నారు. కానీ బ్రాహ్మణ వర్ణంలో ఉన్నవారు అందరూ మిగతావన్నీ చేస్తున్నారు. కానీ మిగతా వారు ఎవరు కూడా బ్రాహ్మణ వర్ణం చేసేవారు ఎవరు చేయట్లేదు. అంటే వేదములు, ఆ శాస్త్రములు రక్షించడము, అధ్యయనం చేయడం ఎవరు చేయట్లేదు. ఎందుకు? దాంట్లో ఆదాయం లేదని. ఈ పిలక పెట్టుకొని, ఈ ఉపనయనం చేసుకొని వేదశాస్త్రం చదువుకున్న వారికి వివాహం జరగడం కష్టమైపోతున్నది. అంటే సమాజం యొక్క దృష్టి ఎంత దిగజారిపోయిందో చూడండి. అందుకే మన పూర్వీకులు వేదశాస్త్రములు అధ్యయనం చేసేవారికి సాక్షాత్ పాలకులే అన్ని సమకూర్చేవారు, సదుపాయములు. అందువలన వారు జీవనాధారం కోసము బయటికి వెళ్ళి పాటుపడాలి. అనేక కర్మలు, కర్తవ్యాలు ఏం అక్కర్లేదు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తే చాలు. వారికి అన్నీ కూడా పాలకులే అందించేవారు. అందువలన ఒకరి డ్యూటీ అంటే ఒకరి కర్తవ్యంలో, ఒకరి పనుల్లో ఒకరు ప్రవేశించేవారు కాదు. కానీ ఇప్పుడు పాలకులు ఏంటి, దేన్ని పట్టించుకోరు. స్వార్థంగా వస్తున్నారు, వ్యాపారంతో వస్తున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో ఒకే ఒకటి ఉన్నది, అందరూ కూడా వ్యాపార దృష్టే ఉన్నది. ఆదాయము, వ్యాపారము, ఆదాయము. ఎక్కడ వ్యాపారం మాత్రమే ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. అక్కడ ఎటువంటి ప్రేమ అనేది ఉండదు. కాబట్టి దోచుకునేవాడు ఎంత కావాలంటే అంత దోచుకోవడమే, హింసించడము, ఇలాంటి పెరిగిపోతున్నాయి. అందువలన చూడండి, మనకి ఎన్ని పోలీస్ స్టేషన్లు అవసరము, ఎన్ని కోర్టులు అవసరము. పోలీసు వ్యవస్థలో కూడాను, కోర్టుల్లో కూడాను వాళ్ళు కూడా అవినీతిలోను, ఈ డబ్బు ఆదాయంలో పడిపోయి అందులో కూడాను ఎటువంటి నిస్వార్థ పరులు కూడా తక్కువైపోయారు. ఆ వ్యవస్థల్లో కూడా మీకే తెలుస్తుంది. ఈ మధ్య కోర్టులో కూడాను మనకి అంత నిష్ఠతో న్యాయం చెప్పేవారు కూడా తగ్గిపోతున్నారు. అంటే అక్కడ కూడా ప్రవేశించిందనమాట ఈ దృష్టి. అందువలన ఎప్పుడైతే ఒకవేళ నేను కర్మ అయితే చెయ్యేలా, మనము ఒక ఉదాహరణకి అహం కర్మ నా కుర్యాం అంటే నేను కర్మ చేయకున్నచో, అంటే చేయకుండా నేను ఉన్నప్పటికీ ఓ అర్జున, ఒకవేళ అహం నేను కర్మ నా కుర్యా నేను చేయలేదు అనుకో, అనుకో ఒకవేళ చేయనచో ఇమే లోకాహ ఉత్సీదేయు అంటే వాళ్ళు అష్ట కష్టాలు పాలు అవుతారు. అంటే ఏంటి, నేనే ప్రభువుగా ఉన్న భగవాన్ అనే ఒక అవతారమూర్తిగా ఉన్నటువంటి నేను ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ లోకములన్నీ సర్వనాశనలు అవుతాయి, కష్టాల పాలు, ఇబ్బంది పాలు పడతారు. ఎందుకు? అది ఒక్కటే కాదు, సంకరము అంటే ఒకరి కర్మలు ఇంకొకరు చేయడము, ఇంకొకరి కర్మ ఇంకొకరు చేయడము. ఈ సంకరం అవడానికి కూడా నేనే కారణం అవుతాను. ఎందుకు? వారికి ఒక కర్తవ్యాన్ని, ఒక సోపానాన్ని, ఒక మార్గాన్ని నిర్దేశించకుండా నేను తప్పించుకున్నానని నన్ను కర్తగా మారి ఈ సమాజానికి నష్టం వాటిల్లుతుంది అన్నారు. అంటే నేను ఒక సమర్థమైనటువంటి ఒక జ్ఞాని, ఒక యోగి,
సమాజాన్ని ఉద్ధరించే స్థితిలో ఉన్నటువంటి నేనే నా కర్తవ్యాన్ని విస్మరిస్తే సమాజం నన్ను ఫాలో అవుతుంది. ఇంకా వారి కర్తవ్య కర్మలు మర్చిపోయి ఒకరి కర్మలు ఒకరు చేస్తూ మొత్తం సందిగ్ధంలో పడి కన్ఫ్యూజన్లో పడిపోతుంది ఈ లోకము. దాన్ని సాంకర్యము అంటారు. అంటే మీరు సాంకర్యం అంటే ఇంకేదో అనుకోకూడదు, అందుకే చెప్పాను నేను. అందువలన ఈ సాంకర్యానికి గురయ్యి వాళ్ళు సందిగ్ధంలో పడిపోయి సమాజం అంతా స్తంభించిపోతుంది అంటున్నారు. అందువలన ఈ ప్రజలందరికీ ఇంత ఇబ్బందికరమైనటువంటి కష్టాలు పాలు చేసిన వాడును నేనవుతాను, దోషిగా నేను మారుతాను. కాబట్టి ఆ పని నాకు చేయడం అవసరం లేదు. కాబట్టి నా కర్మలు నాకు ఎటువంటి ప్రయోజనం లేకున్నాను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అర్జున. కాబట్టి నేను కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తున్నాను కాబట్టి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి అని అర్జునుడికి నీ యొక్క ధర్మాన్ని రక్షించాలనే ఈ కర్తవ్యము నువ్వు నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చెయ్యి అని చెప్పారన్నారు. సక్తాః కర్మణ్య విద్వాంసః सक्ताः कर्मण्यविद्वांसः सक्ताः कर्मण्यविद्वांसः యథా కుర్వంతి భారత यथा कुर्वन्ति भारत यथा कुर्वन्ति भारत కుర్యాద్ విద్వాంస్తథా సక్తః कुर्याद्विद्वांस्तथा सक्तः कुर्याद्विद्वांस्तथा सक्तः చికీర్షుర్లోక సంగ్రహం चिकीर्षुर्लोकसङ्ग्रहम् चिकीर्षुर्लोकसङ्ग्रहम् సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत కుర్యాద్ విద్వాంస్తథా శక్తః చికీర్షుర్లోక సంగ్రహం कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम्. ఉత్తమం. ఇక్కడ కర్మలు చేసేటప్పుడు ఈ యొక్క కర్మయోగము ద్వారా జ్ఞాని ఏ విధంగా చేస్తారు, అజ్ఞాని ఏ విధంగా కర్మలు చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు భగవాన్. ఏంటంటే సాధారణంగా అజ్ఞానులు మూఢులు మనం ఏదైనా కర్మ చేస్తే దాని ద్వారా నేను సుఖం పొందుతాను, శాంతి పొందుతాను, ఆనందం పొందుతాను, వారి నుండి ప్రేమ పొందుతాను, భద్రత వస్తుంది, ఇలాంటి భ్రమలో పడి వాటి కోసం కర్మలు చేస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే చదువుతున్నప్పుడు రోజుల్లో నాకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నాకు ఇంకా అత్యంత ఆనందంగా ఉంటుంది అంటారు. యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది, అయినప్పటికీ మంచి జాబ్ వస్తే నాకు ఆనందం అంటాడు. జాబ్ వస్తుంది, నాకు మంచిగా అంటే అబ్బాయి అయినా అమ్మ ఎవరైనా ఓకే, నాకు పెళ్ళికి మంచి జోడి దొరికితే అత్యంత ఆనందం సుఖం అంటారు. దొరుకుతుంది. కొన్నాళ్ళకి సంతానం లేకపోతే సంతానం కలిగితే చాలు అత్యంత సుఖం ఆనందం అంటారు. సంతానం కలుగుతున్నది. ఈ తర్వాత వారికి
చదువులు అంటారు. వాళ్ళు బాగా చదివితే బాగుండు అంటారు. మళ్ళీ అంటే దీనికి అంతము లేనే లేదు. అందువలన దీనికి ఎండింగ్ అంటూ లేదు. నువ్వు ఎందుకంటే ప్రతిదానికి బయట నుండి జరిగే ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క వస్తువుల పైన, ఆ యొక్క వ్యక్తుల పైన, వీటిపైన ఆధారపడుతున్నారు కదా. దీన్నే సంసారము అంటారు. సంసారం అంటే ఏంటో కాదు, ఇదే అసలైనటువంటి సంసారము. ఏంటి? మన సుఖం కోసము, కేవలం సుఖం పొందాలని ఎవరైతే కర్మలు చేస్తారో వారిని మహా సంసారులు అంటారు. వాటికి మహా సంసారులు అని శ్రీకృష్ణ చెబుతున్నారు. అందువలన కేవలము, అందువలన ఏంటి, మనకి ఎవరైనా వ్యక్తులు ఇచ్చారనుకోండి, వారి ద్వారా మనకు సుఖం వస్తుంది భ్రమపడతాం. ఆ వ్యక్తులు 2-3 రోజులు ఉండేసరికి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు, సుఖం వస్తుందని మనం అంటాం మనమే. అంటే వాస్తవానికి సుఖం అనేది వ్యక్తుల్లో ఉన్నదా? మనలోనే ఉన్నది. మనం ఆరోపిస్తున్నాం. మొన్న మధ్య నేను చెప్పాను, అద్దం తీసుకున్నాం. అద్దము ఫ్రేమ్ ఉన్నది, అద్దము గ్లాస్ ఉన్నది. ఆ ఫ్రేము, ఆ గ్లాసు అద్దమునకు సంబంధించినవి. కానీ అద్దములో పడుతున్నటువంటి ప్రతిబింబం ఉన్నది చూడండి, అది అద్దమునకు సంబంధించినది కాదు. అదేవిధంగా ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి నామరూపములు, ఆకారములు అన్నిట్లో కూడాను ఈ నామరూపములు ఆ వస్తువులు, ఆ వ్యక్తులకు సంబంధించినవి. కానీ తద్వారా, వాటి ద్వారా మనకు కలిగే ఆనందం కానీ శాంతి కానీ అది మన స్వరూపం నుండే పుడుతున్నది. ఇది తెలుసుకోవాలి. ఇది గొప్ప రహస్యం. దీన్నే జ్ఞానులు తెలుసుకుంటారు, అందరు తెలుసుకోలేదు ఇది. కాబట్టి మన పరిపూర్ణమైన ప్రేమ, ఆనందము మీ హృదయములో నిండిపోయి, బాగా నిండిపోయిన కడవ అంటే బిందె, ఎలాగైతే నీరు బయటకు వచ్చి, ఎలాగైతే పాలు పొంగిన తర్వాత ఎలాగైతే బయట పడిపోతాయో ఆ విధంగా మన ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ స్థితిలో మీరు కర్తవ్య కర్మలు చేస్తే మీరు ముక్తులు, మీరు జీవన్ముక్తులు అంటారు. మీకు అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే కర్మల ద్వారా మేము సుఖం పొందుతామని భ్రమపడి చేస్తారో వారు మహా సంసారులు. ఎందుకంటే వ్యక్తులు మారిపోతారు. మన మనసే మారిపోయినప్పుడు వ్యక్తులు ఎందుకు మారిపోరు? సంబంధాలు మారిపోతాయి, వస్తువులు పోతాయి, వస్తాయి పోతాయి, సంబంధాలు వస్తాయి పోతాయి, మనుషులు వస్తారు పోతారు, వ్యాపారాలు వస్తాయి పోతాయి, జాబులు, ఉద్యోగాలు వస్తాయి పోతాయి. ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, భావనలు, ఎమోషన్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఈవేళ మిత్రులు, రేపు శత్రువులు, ఈవేళ బంధువులు, రేపు బంధించేవాళ్ళు. ఈ యొక్క డబ్బు, ధనం కోసం సొంత సంతానమే మనకు భయంకరంగా మారే పరిస్థితులు ఈ సమాజం. కాబట్టి దేని మీద మీరు ఆధారపడతారు? మీ స్వరూపతత్వమే సంపూర్ణ ఆనందానికి కారణము. మీ స్వరూపం, ఆత్మస్వరూపమే సంపూర్ణమైన ప్రేమకు కారణము. మీ స్వరూపమే సంపూర్ణమైన భద్రత. అందుకే మనము ఎల్ఐసీలు, ఓకే ఎల్ఐసీలు కట్టండి, నేను కాదనట్లేదు. ఇలాంటి ఇన్సూరెన్సులు మీకు ఏవి కూడాను మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్ళలేవు. సంపూర్ణ భద్రత ఒక్క దాంట్లోనే ఉంటుంది, అది ఆత్మ, అదే చిదానంద రూప శివ. ఆ శివస్వరూప తత్వంలోనే, ఆత్మలోనే మీకు సంపూర్ణ భద్రత. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ, హే భారత అంటే, ఏ భారత అంటే భరత వంశంలో పుట్టిన శ్రేష్ఠుడైన ఓ అర్జున, యథ ఏ విధంగా అయితే అవిద్వాంస, అవిద్వాంస అంటే ఎవరు? అజ్ఞానులు, మూఢులు కర్మని సక్తాహ కుర్వంతి అంటే ఈ పనులు, కర్మలు ఏవైతే చేస్తారో వాళ్ళు అత్యంత ఆసక్తిగా అంటుకొని, అనురక్తితో, అనురాగముతో, ఎవరైతే అజ్ఞానులు వారి కర్మలని అనురాగముతో,
బాగా ఆసక్తితో చేస్తారో దేనికోసము? వాటి నుండి సుఖం వస్తుందని. అదే విధంగా ఏ విధంగా ఆసక్తి అనురక్తితో అజ్ఞానులు కర్మలు చేస్తారో జ్ఞానులు కూడా అంతే ఆసక్తితో అనురక్తితో కర్మలు చేస్తారు, కానీ వాటి ద్వారా సుఖం కావాలని చెయ్యరు. అజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞానులు అత్యంత అనురక్తి అనురాగముతో ఆసక్తితో కర్మలు చేస్తారు. దేనికోసం? నాకు సుఖం కావాలి. మరి జ్ఞానులు ఎలా చేస్తారు? జ్ఞానులు జీవన్ముక్తులు అత్యంత ఆసక్తి అనురక్తి అనురాగముతో చేస్తారు కర్మలు. దేనికోసం? లోకము సుభిక్షంగా శాంతంగా ఆనందంగా లోకమంతా ఆనందంగా ఉండాలని జ్ఞానులు చేస్తే, అజ్ఞానులు స్వార్థంగా నాకు సుఖం కావాలని చేస్తాడు. ఈ భేదాన్ని ఇక్కడ చెప్పారు కృష్ణ పరమాత్మ. చూసారా? అందువలన మనము చాలా మంది మహాత్ములు ఎంతో ఆసక్తిగా కొన్ని లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తే మనం అనుకుంటాం, ఇదేంటండి, ఇదేం జ్ఞానులు వీరు, ఇదేం మహాత్ములు ఇంత ఆసక్తిగా ఎంత సీరియస్గా పనులు చేస్తున్నారే, జ్ఞానులు అలా చేయకూడదు కదా అంటాం. మనకు ఆ రహస్యం తెలియదు. అందుకు కృష్ణ పరమాత్మ ఆ రహస్యాన్ని ఇక్కడ మనకు చెప్పారు. చూడండి, జ్ఞానులు అనేవారు బయట బోర్డులు పెట్టుకోవడం కాదు. అదిగో సో అండ్ సో రామారావు, సో అండ్ సో కృష్ణారావు జ్ఞాని, లేకపోతే అనసూయమ్మ మహాలక్ష్మి జ్ఞాని అని బోర్డులు పెట్టుకొని తిరగరు. కాబట్టి ఈ జ్ఞానులు అవుట్ ఆఫ్ లవ్, కంపాషన్, ఆనందం, బ్లిస్, బియాటిట్యూడ్, ఓవర్ఫ్లోయింగ్, ఓవర్వెల్మింగ్ అంటే మీలో ఆనందం పొంగి పొరులుతుంది, పాలు పొంగినట్టు. ఆ ఆనందంతో మీరు లోకోద్ధారణకై కర్మలు చేస్తారు. ఎలా చేస్తారు? ఏదో చేసి చేయనట్టు నామమాత్రం కాదు, ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఆసక్తితో చేస్తున్నట్టే చేస్తారు. కానీ వాటి ప్రయోజనం మీద మీకు దృష్టి ఉండదు. ఆ ప్రయోజనం అంతా శ్రీకృష్ణార్పణమస్తు, లోకార్పణమస్తు అంటాం మనం. అందుకే మనం ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత ఈ క్లాస్ వలన నేనేం పొందుతున్నాను అనేది నా సంబంధం లేదు, మీ అందరూ ఏదో కాస్త ప్రయోజనం పొందితే అది నా ఆనందం. అందుకే శ్రీకృష్ణార్పణమస్తు అంటాం మనం ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత. అందువలన యథ అంటే ఏ విధంగా అజ్ఞానులు కర్మలు యందు ఆసక్తిగా అనురక్తిగా తన సుఖం కోసం చేస్తారో, జ్ఞానులు అదే విధంగా అత్యంత ఆసక్తితో కర్మలు చేసినప్పటికీ ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో లోకార్పణంకై చేస్తారు, లోక సంగ్రహం కోసము చేస్తారు. ఇది గొప్ప తేడా. కాబట్టి ఇది తెలుసుకుంటే మీరు ఎందుకు చెయ్యాలనేది మీకు అర్థమైపోతుంది. నా బుద్ధి భేదం జనయేత్, నా బుద్ధి భేదం జనయేత్, నా బుద్ధి భేదం జనయేత్. అజ్ఞానాం కర్మ సంగినాం, అజ్ఞానాం కర్మ సంగినాం, అజ్ఞానాం కర్మ సంగినాం. జోషయేత్ సర్వకర్మాణి, జోషయేత్ సర్వకర్మాణి, జోషయేత్ సర్వకర్మాణి. విద్వాన్ యుక్తః సమాచరన్, విద్వాన్ యుక్తః సమాచరన్, విద్వాన్ యుక్తః సమాచరన్. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం, న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం, న బుద్ధి భేదం జనయేత్
అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఈ శ్లోకము అత్యంత అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే మనకి ఈ రహస్యం అర్థం చేసుకోకపోవడం వలన మన మహాత్ములు ఏమంటారంటే, కర్మలు ఎందుకు చేస్తారు అంటే అందరు చెప్పరు. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మధ్యస్థ గురువులు చాలా ఎక్కువైపోయారు సమాజంలో. వాళ్ళు ఏం చెప్తారంటే, కర్మలు, ఈ భజనలు, పూజలు ఇవన్నీ వ్యర్థమండి. నేనెవరును ఊయమై విచారణ చెయ్యి, జ్ఞానం ఒక్కటే, ఇవన్నీ విడిచిపెట్టు అని పొరపాటున అలా చెప్పారనుకోండి, మరి ఎంతో శ్రద్ధాభక్తితో కర్తవ్య కర్మలు చేస్తున్న వారికి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, సందిగ్ధంలో పడిపోతారు, కర్మలు చెయ్యాలా వద్దా. అందువలన ఇది ఒక హెచ్చరిక గురువులందరికీ, మహాత్ములకి, గురువులకి, శ్రేష్ఠ పురుషులకి, పెద్దలు ఎవరైతే సమాజంలో ఉంటారో వారందరికీ సూచన. శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూచన చేస్తున్నారు. ఏంటా సూచన అంటే, ఎవరైతే కర్మయోగం బాగా నిష్ఠతో చేసి ఇప్పటికే చేశారో, కర్మయోగం ఇప్పటికే ఎంతో నిష్ఠతో చేసి ఉన్నప్పటికీ అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానయోగంలో ప్రవేశించారు. జ్ఞానయోగములో ప్రవేశించి ఆ శ్రవణ మనన నిధిధ్యాసనము ద్వారా ఆత్మనిష్ఠులో ఉండే ఆ యొక్క మహాత్ముల జీవనముక్తులకి ఒక సూచన, సలహా ఇక్కడ. మీరు ఇంకా కర్మయోగములో నిష్ఠ సాధించకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు భ్రమలోకి లోను చేయకూడదు, భ్రమకి గురి కానివ్వకూడదు. ఎందుకు? వాళ్ళు కర్మయోగములో ఇంకా నిష్ఠ సాధించాలి అంటే ఇంకా కర్తవ్య కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాల్సి ఉన్నది. కానీ జ్ఞానులకి తప్పనిసరిగా చేయాల్సిన పని లేదు, కానీ అజ్ఞానులకి తప్పనిసరిగా చేయాల్సి ఉంది కర్మయోగం. కాబట్టి వాళ్ళు కర్మయోగము చేస్తున్నప్పుడు మీరు వారికి జ్ఞానయోగమే గొప్ప, కర్మయోగం చేయక్కర్లేదు, మీరు ఇది విడిచిపెట్టేయండి, శాస్త్రాలు చదవండి, జ్ఞానయోగమే చెయ్యండి అని మీరు ఒక్కసారి వారికి భ్రమలోకి గురి కానివద్దు. ఎందుకు? ఈ కర్మయోగము చేయకుండా జ్ఞానయోగంలో ప్రవేశిస్తే నా ఘర్కి నా ఘాటికి అంటే రెండింటికి చెడ్డ రేవడిలో పడిపోతారు. అందువలన ఈ కర్మయోగములో చేస్తున్నప్పుడు వారికి మీరు డిస్టర్బ్ చేయకుండా మీరు కూడా వారితో పాటు ఉండి మరింత ఉత్సాహవంతంగా కర్మలని చేయిస్తూ ఉండాలి. కానీ నిస్వార్థంగా, ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర పూజా భావనతో చెయ్యాలి. సో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, ఆ ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా తీసుకునేటట్లుగా మనం వాళ్ళకి మార్గదర్శనం చెయ్యాలి. అందువలన వేదం కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది వేదము? తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్య పశ్చాస్తాని త్రేతాయాం బహుదా సంతతాని తాన్యాచరత నియతం సత్యకామాః ఏషవ పంత సుకృతస్య లోకే. ఉపనిషత్తులు చెప్పారు. అందువలన మీరు చేసే ఈ కర్మలన్నింటికి ఒక మంచి ఫలితం వస్తున్నది. మీ యొక్క ఏవైతే మీకు కోరికలు కొన్ని ఉన్నాయో భోగముల వందు అవి కూడా తీరుతూ మీ అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు శ్రద్ధతో
వేదముల్లో చెప్పిన కర్మలను చెయ్యండి అని వేదమే చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? మీరు జీవితాంతం అక్కడే ఉండిపోవద్దు. డాక్టర్ కావాలనుకున్నారు మన పిల్లలు, ఇంజనీరు ఎవరో. మరి హై స్కూల్లో జీవితాంతం ఉండిపోవద్దు అన్నమాట. మరి హై స్కూల్లో బాగా చదువు నాయన అని మనం చెప్తాం. దాని అర్థం జీవితాంతం హై స్కూల్లో ఉండమని కాదుగా. అదేవిధంగా ఇక్కడ అదే వేదం మళ్ళీ ముందుకు వచ్చి ఏమన్నదంటే, ప్లవాహేతే అదృఢా యజ్ఞ రూపా అష్టాదశోక్తమవరం యేసు కర్మ ఏతశ్రేయో ఏ వినందంతి మూఢా జరా మృత్యుం తే పునరేవాపియంతి. మీరు గనక కర్మలు చేసినంత వరకు శ్రద్ధాభక్తితో చేసి అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానయోగంలో ప్రవేశించండి. ఒకవేళ ప్రవేశించుకుంటే ఏమవుతుందంటే ప్లవాహేతే అదృఢాయజ్ఞ రూపా. ఈ యొక్క కర్మలు అనేవి నీటి మీద ఇలా తేలుతూ కింద మీద పడుతున్న ఒక పడవలు లాంటిది అనమాట. అంటే తుఫాన్ వచ్చి ముంచుకొస్తున్నటువంటి నదిలో ఈ పడవలు మీకు ఏమి రక్షిస్తాయి? అందువలన అవే కర్మలు వీలైనంత వరకు మనం చేసి బయటపడి జ్ఞానయోగంలో ప్రవేశించి జీవన్ముక్తులుగా మీరందరూ ఆ నిష్ఠలో వచ్చి లోక సంగ్రహంకై మళ్ళీ మీరు కర్తవ్య కర్మలు చెయ్యాలి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట, శ్రీకృష్ణుడి యొక్క ప్రాజెక్టు. కాబట్టి మీరు అదే కర్మలో ఉండిపోయి ఒకవైపే చూసి రెండో వైపు చూడకపోవడం అనమాట. ఇది అర్థం. కర్మకాండలు చేసే వాళ్ళందరూ రెండో వైపు మరి చూడరు, ఒకవైపే చూస్తారు. అందువలన వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు, పునరపి జననము పునరపి మరణము అనే చక్రంలో మళ్ళీ మళ్ళీ పడతారు అని వేదమే చెప్పింది. అందువలన మనం రోజు అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయచ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, ఇవన్నీ మనకి వేదాల్లో చెప్పారు. ఎందుకు? నిత్య నిరంతరము మీ కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు? కర్మయోగం చేస్తున్నంత వరకు కర్తవ్య కర్మలు అంతఃకరణ శుద్ధి కోసం చేయాలి. మరి అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానయోగంలో ప్రవేశించినప్పుడు కూడా కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి. ఎందుకు? లోక సంగ్రహం కోసం. చూసారా ఇక్కడ ఈ రూలు ఎంత అద్భుతంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే భగవద్గీత అంటే ప్రపంచంలోనే అన్ని బిజినెస్లకి, స్కూల్స్కి, ప్రతి ఒక్కరికి భగవద్గీత అవసరం. అందువలన ఎప్పుడైతే ఇది మీరు చేశారో కేవలం కర్మల వలన మీకు మోక్షము రాదు అని అదే వేదం చెప్పింది. ఏమని చెప్పింది? న కర్మనా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు అని చెప్పింది. అంటే ఇవన్నీ కర్మలు చేసి 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 వాటిపైన పూర్తిగా ఒక విరక్తి భావన పొందాలి మెల్లమెల్లగా. అప్పుడే నీ యొక్క ఆత్మస్వరూప తత్వం పొందుతావు. అంటే నామరూపకమైనటువంటి తాత్కాలిక క్షణికాన్ని మీరు విడిచిపెట్టినంత వరకు శాశ్వతమైనటువంటి ఆత్మ ఎరుక మీకు అనుభూతిలోకి రాదు. ఇది స్పష్టం. అందువలన డాక్టర్ మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా ఆహారం తీసుకోమని చెప్తారు. అదే జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఆహారం తీసుకుంటే మరింత ప్రమాదం అని అదే డాక్టర్ చెప్తారు. మీకు మనం పాటించాలి. అలా చేయకుండా జ్వరం వచ్చినప్పుడు మీరు అన్నం తింటే ఏమవుతుంది? మరింత ఎక్కువయ్యి మరింత బాధపడతారు. అందువలన మీరు ప్రతి క్షణం కూడాను ఆ యొక్క కర్తవ్య కర్మలు చేస్తూ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఆ మహాకాలుడికి మీరు స్మరిస్తే ఈ యమ అనే ఈ కాలములో నుండి మీరు బయటపడతారు. ఈ కాలములో మీరు ఉన్నంత వరకు ఈ కాలము నుండి మీరు బయటపడలేరు. ఈ కాలానికి కూడా మహాకాలుడు కూడా ఉన్నారు. ఎవరు? ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ. ఆ మహాకాలుడిని మనం ఆశ్రయిస్తే ఈ కాలుడు కూడా మనకి ఏమీ చెయ్యలేరు. అందుకే రమణ మహర్షి ఏం చెప్పారు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం
కృతిమహోదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. రమణ మహర్షి ఏం చెప్పారు చూడండి. రమణ మహర్షి గురువు లేరు, రమణ మహర్షి ఏమీ చెయ్యలేదు, నాకెందుకు గురువు, నేనెందుకు చెయ్యాలి? రమణ మహర్షి కిందటి జన్మల్లో అనేక తపస్సులు చేసి 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 చివరి ఘట్టంలో మిస్ అయిపోయినట్టు వలన మళ్ళీ ఈ జన్మ పొంది తొందరగా అందుకున్నారు. కాబట్టి మహాత్ములు ఎక్సెప్షన్లుగా అతీతులుగా కొంతమంది ఉంటారు, అనన్యులు. వారిని మనం పోల్చుకొని మనము ఇవన్నీ విడిచిపెట్టకూడదు. మనం ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ మనకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ విడిచిపెడితే మనం ఇంకేం పొందుతాం? కాబట్టి ఈ కర్మ అది జడము, అది నీకు మోక్షాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ చెయ్యడము, ఆ కర్మ చేయడము, వాటి ఫలితము, కర్మ ఫలితము ఇలాంటి సముద్రంలో నిన్ను నెట్టేస్తున్నది అని రమణ మహర్షి చెప్పారు. ఏమవుతుంది? నీ మోక్షానికి అడ్డగా ఒక బ్రిడ్జ్ లాగా నిలబడుతుంది. గతి నిరోధకం అని రమణ మహర్షి చెప్పారు. కాబట్టి రమణ మహర్షి చెప్పినా, శ్రీకృష్ణ చెప్పినా, ఎవరు చెప్పినా సత్యం సత్యమే. అందువలన ఇక్కడ అగ్ని హైదరాబాదులో వేడిగా ఉన్నది, అమెరికాలో అయితే చాలా చల్లగా ఉంటుంది అని ఉంటుందా? లేకపోతే ఇక్కడ 2 మూలు 6 హైదరాబాదులో, ఏమైనా ఢిల్లీలో 2 మూలు 8 అంటారా? అనరు. ఎందుకంటే సత్యం సత్యమే. అందువలన ఇక్కడ మనము కొంతమంది ఇంతకుముందు చూసాం. మనం బయట వ్యాసధారణ, కట్టు, బొట్టు, జుట్టు అంటే బయట ఏదో పెద్ద భక్తులు, తపస్సులు, సాధు మహాత్ములుగా బయట వేషధారణతో ఈ యొక్క ఇంద్రియములని ఏదో అదుపులో ఉంచుకున్నట్టు భ్రమించి మనస్సులో భోగములని, ప్రాపంచిక వస్తువులని చింతన చేస్తే వాళ్ళని ఏమన్నా మనము మిథ్యాచారులు. కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. 6వ శ్లోకం చూసాం మనం. ఈ అధ్యాయంలోనే 6వ నెంబర్ శ్లోకం ఏంటి? కర్మేంద్రియాని సంయమ్య అంటే కర్మేంద్రియాలన్నీ నియంత్రించినట్టు భ్రమించి మనసులో చింతనలు చేసే వాళ్ళని మిథ్యాచారులు అంటారు. కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా సావధానంగా ఉంటూ మనము అజ్ఞానములో ఉన్న వారికి మనము కన్ఫ్యూజ్ చేయకుండా వారితో పాటు కర్మయోగములోకి మరింత ప్రేరణ కలిగించే విధంగా మనము చాలా చక్కగా కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి. మిగతా వ్యాఖ్య రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః.